అనేది. అందుకనే జగన్ టైంలోనే ఆపేశారు చాలా మంది. బాబు వచ్చాక కొంతమంది బెనిఫిట్స్ రిలీజ్ చేశాడు. ఇప్పటికి కూడా అనేక మందిది రిటైర్ అయిపోయి ఏడాది అయినా కూడా జీతాలు రావట్లే, వాళ్ళకి పెన్షన్లు రావట్లా. వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్ లంసమ్ అమౌంట్ వస్తుంది కదా చివరి రోజున. 14-19లో బాబు గారో లేకపోతే కేసీఆర్ గారు ఎవరో కానీ ఒక నిర్ణయం తీసుకున్నారు, బాగా గుర్తు ఏంటంటే రిటైర్మెంట్ కి ఒక నెల రోజుల ముందే అతని ఫైల్ అంతా క్లియర్ చేయాలి. రిటైర్మెంట్ రోజున అతనికి సన్మానించి డిపార్ట్మెంటల్ హెడ్ అందరూ కలిసి స్టాఫ్ అంతా కలిసి ఆ డబ్బులు చేతిలో పెట్టేసి పంపించాలి అన్నది. మరి అది బాబు గారు కేసీఆర్ గారు గుర్తులేదు. అప్పుడు చేశారు కొంతమంది, ఒక 5-6 10 మందికో 100 మందికో. కరెక్ట్ గా ఎలక్షన్స్ ముందు జరిగింది అది. నేను చాలా సంతోషపడ్డా ఒక ఉద్యోగికి, ఎందుకంటే ఆ ఉద్యోగి 25-30 ఏళ్ళు ఆ సంస్థలో మమేకమై పనిచేసిన వాడు వెళ్ళేటప్పుడు అట్లా సన్మానించడం కరెక్టే కదా అనుకున్నా. తీరా చూస్తే మళ్ళీ ఆ తర్వాత జగన్ వచ్చినప్పుడు అది ఆగింది. మొదట్లో మామూలుగా చేసేసారు, ఆ తర్వాత సాంతం బెనిఫిట్స్ ఆగింది. వీళ్ళు ఇప్పుడు అట్లాగే ప్రాబ్లం ఉంది. ఇక్కడ వాళ్ళకే ఉన్నప్పుడు వీళ్ళ ఆలోచన ఎట్లా ఉందంటే దశల వారీగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ని తగ్గించుకోవాలి. మీకు సెక్యూర్డ్ జాబ్ చేసేటటువంటి వాళ్ళని మనం కంట్రోల్ చేయలేము. ఇన్సెక్యూర్డ్ గా ఉన్నప్పుడు, అసంఘటితంగా ఉన్నప్పుడు భయపడతారు.